ప్రాంతంలో ఏదైతే బస్ యాక్సిడెంట్ జరిగిందో నిజంగంటే చాలా బాధాకరమైన సంఘటన. బస్సు టైర్ బర్స్ట్ అయ్యి అది ఆపోజిట్ డైరెక్షన్ లో రావడము, ఆలగడ్డ మీద నుంచి పోతున్న కంటైనర్ ని ఢీకొట్టి మరి ఆ ఫైర్ రావడము, దానివల్ల ఇద్దరు డ్రైవర్లు ఒక క్లీనర్ చనిపోవడం అనేది నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యులు నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, తర్వాత ట్రక్ ఓనర్స్ ని కూడా కలవడం జరుగుతుంది. నిజంగా బాడీస్ ని అంటే వాళ్ళ ఇద్దరు డ్రైవర్లు వాళ్ళని చనిపోయిన తర్వాత వాళ్ళ బాడీస్ ని చూసిన తర్వాత నేనే కుటుంబ సభ్యులకు చూడొద్దని చెప్తున్నాను. అది రెండు గుద్దుకోవడం వల్ల ఇద్దరు డ్రైవర్లు బయటికి రాకుండా అట్లా స్టక్ అవ్వడము, దానివల్ల ఆ ఫైర్ రావడం, అగ్ని రావడం తోటి కంప్లీట్ గా బాడీస్ అన్ని కూడా రెండు బాడీస్ కూడా డ్రైవర్లవి కాలిపోవడము చాలా చాలా దురదృష్టమైన సంఘటన, బాధాకరమైన సంఘటన. ఇటువంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి అని నేను యాక్చువల్ గా ఎస్పీ గారితో కూడా ఇప్పుడే ఫోన్ లో మాట్లాడి, కలెక్టర్ తో మాట్లాడి, ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రైవర్లకి ఎక్కడైనా వీళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని చోట్ల ఆర్టీసీ అంటే కొంచెం మనము ట్రాక్ పెట్టుకోవడానికి ఉంటుంది. ప్రైవేట్ డ్రైవర్లకి నిద్ర సరిపోతుందా లేదా, లేకపోతే వాళ్ళకి వర్క్ ఓవర్లోడ్ అవుతుందా లేదా అనేది కూడా మనకి తెలియదు. సో అటువంటివి కూడా ఏదైనా ఉంటే క్రాస్ చెక్ చేసుకోమని ఈసారి నుంచి డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 2 నెలల కాలంలోనే ఆలగడ్డ ప్రాంతంలో దాదాపుగా 8-9 మేజర్ యాక్సిడెంట్స్ ప్రైవేట్ ట్రావెల్స్ అవడం జరిగింది. సో ఇవన్నీ అవగాహన ప్రోగ్రామ్స్ ఎన్ని పెట్టినా ఏం చేసినా కూడా డ్రైవింగ్ చేసే వాళ్ళు, డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. నిద్ర వస్తుంటే ఆపడం కానీ, లేకపోతే హెల్మెట్లు పెట్టుకోవడం కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ఇట్లా కనీస జాగ్రత్తలు మన సైడ్ నుంచి మనం కూడా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఏదేమైనా ఈ రోజు ఈ సంఘటన జరగడం అనేది చాలా చాలా దురదృష్టమైన విషయము. ఆ కుటుంబ సభ్యులకి ఆ దేవుడు ఈ బాధని తట్టుకునే శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, వాళ్ళని ప్రభుత్వం తరపు నుంచి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమని నేను కూడా సీఎం గారికి లెటర్ రాయడం జరుగుతుంది. మేజర్ గా వాళ్ళ ముగ్గురు కూడా కడప ప్రాంతం చెందిన వాళ్ళు కాబట్టి అక్కడున్న ఎమ్మెల్యే గారికి, మాధవి గారితో కూడా మాట్లాడి ఆర్థికంగా ఏదన్నా ప్రభుత్వం తరపు నుంచి సాయం చేపించడానికి అవకాశం ఉంటే చేపిమని వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ, ఎవరు చదువుకున్న పిల్లలు ఎవరైనా వాళ్ళ కుటుంబంలో ఉంటే ఉద్యోగం కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటే ప్రభుత్వం తరపు నుంచి ఇప్పించాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది.